వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతూ ఉంటాయి. అందులోని సినీ ఇండస్ట్రీ మిక్స్ అయితే కథనే మార్చేస్తూ ఉంటుంది. అసెంబ్లీ ఫ్లోర్ పై మాజీ సీఎం జగన్ సినీ పరిశ్రమను అవమానించిన తీరును ప్రస్తావిస్తూ ఇక చర్చ అక్కడే ఆగలేదు. నేరుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పేర్ల దాకా చేరింది. ఒకవైపు ప్రజాప్రతినిధి, మరోవైపు ప్రజల మనసుల్లో హీరోలు. వీరిద్దరి మాటలు కేవలం స్టేట్మెంట్లు కాదు, ఫ్యాన్స్ కు ఇది ఎమోషన్. అదే ఎమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ అయితే పెంచుతోంది. రాజకీయ వ్యాఖ్యలు, సినీ వ్యాఖ్యలు కలిసిపోతే ఇది ఇక ఓ కాంట్రవర్సీ మాత్రమే కాదు, ఎవరి ఇమేజ్ ఎవరు కాపాడుకుంటున్నారన్న పోరాటంగా మారింది. ఇప్పుడు అందరి కళ్ళు ఒక్కదానిపైనే ఉన్నాయి. చిరంజీవి అమెరికా నుంచి రాగానే ఈ తుఫాన్ ఏ దిశలో మలుపు తిరుగుతుంది అనేది రైట్. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో జుమ్లైలో యాడ్ అవుతున్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటూ ఒక వర్డ్ వాడారు, అభిమాని అని అంటున్నారు కదా మీరు. అప్పుడు అవమానించినప్పుడు ఈ అభిమాని ఎక్కడున్నారన్న క్వశ్చన్ ఇంతకు ముందు అడగడం జరిగింది, మనం హోల్డ్ చేసాం అప్పుడు. రైట్, దీనికి మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు. మేడం కరెక్టే కదా మేడం. ఆ రోజు టికెట్ల రేట్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు చిరంజీవి గారు, నేను కళామ తల్లి ముద్దు బిడ్డగా వెళ్తున్నాను, సినీ పెద్దగా అయితే వెళ్ళట్లేదు అని చెప్పేసి అప్పుడు ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని తీసుకొని వచ్చారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరు ఏ విధంగా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కడో కారు ఆఫ్ చేసి, లేదంటే అసలు చిరంజీవి గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి, పోసాని లాంటి వ్యక్తిని ఎదురుగా కనిపించి ఆయన ఎక్కడో కూర్చోబెట్టి తర్వాత సీఎం లోపల కలవలేరు అని చెప్పేసి పేర్నాని లాంటి వ్యక్తితో మాట్లాడించడం, ఇదంతా కామినేని శ్రీనివాస్ గారు మొన్న అసెంబ్లీలో సమావేశాల్లో చెప్పడం జరిగింది. మరి అంత చీప్ గా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఈ సినీ పరిశ్రమకు రమ్మని వ్యక్తుల్ని మరి కలవడం కుదరదని చెప్పేసి ఇదంతా చేయడం అనేది మరి తప్పే కదా మేడం. మరి నేను ఆ రోజు మరి సినీ పరిశ్రమలో చిరంజీవి గారు నా దైవం అని చెప్పేసి ఇందాక నుంచి రేగడి లక్ష్మణరావు గారు మరి మాట్లాడుతున్నారు. మరి ఆయన 2014 నుంచి 2024 వరకు మా పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ రోజు ఎందుకు స్పందించలేదు, మీరు వ్యతిరేకించలేదని నేను ఆయన క్వశ్చన్ వేసా. దానికి తగ్గట్టుగా ఆయన ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను ప్రతి ఒక్కరికి కనిపించింది కూడా ఆ రోజు కనిపించింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద మనిషి, ఒక పై స్థాయి అంటే అసాధారణ వ్యక్తి చిరంజీవి అనే వ్యక్తి. ఎందుకంటే ఆయన కళామ తల్లి ముద్దుబిడ్డ అయినా కానీ చారిటబుల్ ట్రస్టులు పెట్టుకొని, ఎన్నో స్వచ్ఛందంగా సేవలు పెట్టుకొని, ఎన్నో కోట్లాది అభిమానులు పెట్టుకున్న అంత పెద్ద స్టార్ ఉన్న హీరో గారు వస్తే మినిమం సంస్కారం అని లేకుండా ఆయన నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టకుండా అది విలువలు లేకుండా చేయడం అనేది ప్రతి ఒక్కరిని కలిసివేసింది. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబట్టే కదా ఇవాళ రోజున మరి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. మరి ఇవాళ రోజున చిరంజీవి గారికి అవమానం. ఇప్పుడు ఒక్కసారి మీరు సాక్షి ఛానల్ ఒకసారి చూస్తే గనక అసలు ఏకావధిగా మొత్తం అంతా కేవలం చిరంజీవి గారి గురించే టార్గెట్ చేసుకుంటూ పెడుతున్నారు. మరి చిరంజీవి గారిని శాల్వాలు కప్పారు, ఇంటికి పిలిచారు, భోజనాలు పెట్టారు, లేదంటే సాక్షి ఛానల్కి ఆహ్వానించారు. ఇది కాదు కదా మేడం మేము అడుగుతుంది. మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? కేవలం ఇప్పుడు ఈ డిబేట్ గురించే కాదు మేడం, గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు, బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, అసలు వైసీపీకి సంబంధించిన బడా నేతలు కూడా ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి పక్షాన్ని మాట్లాడుతున్నారు. ఇది రాజకీయం కాదంటారా? మరి ఆ రోజు చిరంజీవి గారిని అపహాస్యం చేసి చిన్న చూపు చూసిన వాళ్ళంతా ఇవాళ రోజున పేర్నాని లాంటి వ్యక్తులు ఇవాళ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ రోజున చిరంజీవి గారి పక్షాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది రాజకీయం కాదా? కూటమిలో చిచ్చు పెడదామనే ఆలోచన కదా. నేను అందుకనే అన్నా, మేము కలిసి వెళ్తున్న పార్టీ, మేము తీసుకునే నిర్ణయాలు కూడా మేము కూడా తప్పునే విమర్శిస్తున్నాం. అట్లాంటి చట్టసభల్లో మాట్లాడడం అనేది ముమ్మాటికి చాలా తప్పు. ఈ విషయంలో మేము మా అధ్యక్షులు గారు కానీ, అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అట్లాంటిది మీరు దీన్ని రాజకీయం చేయడానికి మీరు ఏ విధంగా మీరు ఇట్లాంటి పావులు కదుపుతున్నారు అని చెప్పేసి నేను ఆయన హెచ్చరించాను లక్ష్మణరావు గారిని. అది ఆయన తెలియకుండా ఇష్టానుసారంగా ఆయన ఉంది కదా అని చెప్పేసి విరుచుపడిపోయి మమ్మల్ని తిడతా ఉండంటే ఎట్లాగా? ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అంటే ఆయన మాట్లాడుతుందంటే ఇందాక జూమ్ కాల్ కట్ అయిపోతున్నప్పుడు కూడా ఆయన ఏకావధిగా మమ్మల్ని తిట్ల వర్షం కుడిపిస్తున్నాడు. ఆయన ఇక్కడ తిట్లుకుంటేనో లేకపోతే మీరు నేను ఎదురుదాడి చేసుకుంటేనో కాదు కదా, సమస్య పరిష్కారం అనేది ఒకటి ఉండాలి కదా, దానికి సమాధానం ఒకటి ఉండాలి కదా. ఈ సమాధానాలు లేకుండా మీరు చంద్రబాబు నాయుడు సంకనం అవుతున్నావు అని నువ్వు మాట్లాడతావు, నువ్వు ఆ రకంగా మేము మాట్లాడాలంటే ఏం చెప్పాలి?
మీరు బీజేపీ వాళ్ళు విత్తౌట్ షుగర్ సంకనం అవుతున్నారని మేము చెప్పలేమా? ఓకే మరి ఇవాళ రోజున మీరు ఓకే ఓకే బీజేపీకి ఎందుకు ఉన్న 2 ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేశారని మేము అడగలేమా? ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తే మేము వందలు మాట్లాడతాం. ఓకే మీ రైట్ కేసులను తప్పించుకోవడానికి వాళ్ళ రోజున కేంద్రంలో మోడీ గారికి కాళ్ళు పిసుకుతున్నారని మేము చెప్పలేమా? సో మాట్లాడేటప్పుడు నోరు చాలా అదుపులో ఉండి మాట పొదుపుగా ఉంటే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇక్కడ మీరు చిరంజీవి గారు అభిమానం అన్నారు, మేము సంతోషపడ్డాం. ఆయనకి సరే గౌరవం దక్కలేదు, చట్టసభలో ఆయన గౌరవం దక్కలేదు. ఆయన అమెరికాలో ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఒక సమాధానం అయితే ఆయన లెటర్ రూపంలో వదిలేరు. ఎందుకంటే అండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బాలకృష్ణ గారు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా నాకు ఏకైక స్నేహితుడు బాలకృష్ణ, మొట్టమొదటి స్నేహితుడు బాలకృష్ణ గారు అని చెప్పేసి ఈయన చెప్తారు, ఆయన చెప్తారండి. ప్రతి మీటింగ్ లో వీళ్ళు చర్చించుకునే విషయమే బాలకృష్ణ గారు కానీ ఇటు పక్కన చిరంజీవి గారు కానీ. కానీ ఇటు పక్కన ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ చట్టసభల్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది. కానీ రేపు పొద్దున చిరంజీవి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ తీసేసుకున్నారండి. మీరు ఇటువంటి చర్యలు అయితే ఇంకొకసారి చేస్తే గనక, లైన్ దాటి ప్రవర్తిస్తే గనక మేము ఉపేక్షించేది లేదు, మేమే చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ ఆయన చాలా సీరియస్ గా చెప్పారు. సో ఇక్కడ ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రోజున రమణ స్వామినాయుడు గారు లాంటి వ్యక్తే ట్విట్టర్ల వేదికగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని అంటున్నారు. దీని మీద ఇప్పుడు మా అధ్యక్షుల వారు కూడా హెల్త్ బాల, దీనికి సంబంధించి మేము ఏం చేయాలన్నా కానీ మా అంతర్గత విషయం, మా 2 పార్టీలకు సంబంధించిన విషయం, అది మేము చర్చించుకొని మేము ఏంటనేది నిర్ణయం మేము తీసుకుంటామని చెప్తున్నామండి. ఓకే ఓకే లక్ష్మణరావు గారు విన్నారు కదా, ఆ రోజు అసలు ఏం జరిగింది అనే దానిపై మీకు ఒక ఇన్ఫర్మేషన్. పద్మా గారు, ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఇందులో చూస్తే కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, అయ్యా నన్ను నేను మాట్లాడిన మాటలు కొన్ని తప్పుగా దొరలని, దయచేసి అవి అసెంబ్లీ రికార్డు నుంచి తీసివేయాలని చెప్పి స్పీకర్ గారిని కోరారు. అలాగే అసెంబ్లీ రికార్డు నుంచి తీసేస్తానన్నారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి అసత్య ప్రసారం, అలాగే చిరంజీవి గారి గురించి మాట్లాడినవి రికార్డు నుంచి తొలగించాలని చాలా ఉన్నతనంగా కామినేని శ్రీనివాసరావు గారు ఎలాగైతే అడిగారో, బాలకృష్ణ గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగా అడగాలి అసెంబ్లీలో. నేను తప్పుగా మాట్లాడాను, అటువంటి పదజాలం వినియోగించకూడదు, ఆ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదా సినిమా పెద్ద అయినటువంటి చిరంజీవి గారి మీద కానీ అటువంటి పదాలు, ఇటువంటి గౌరవ ప్రదమైనటువంటి ఈ యొక్క అసెంబ్లీ సభలో మాట్లాడటం కరెక్ట్ కాదు, అది నేను మరి ఫ్లోలో అన్నిసోనో అనుకోకుండా జరిగిందని చెప్పి అందరికీ క్షమాపణ చెప్పి ఆ యొక్క రికార్డుని తొలగించండి అని చెప్తే ఉన్నతనంగా ఉంటుంది. బాలకృష్ణ గారి యొక్క పరువు కాపాడుకుంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎవరండి? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఎవరండి? భారతదేశ వ్యాప్తంగా తెలుగు వారి యొక్క గౌరవాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి. అటువంటి కొడుకు ఈ రకంగా మాట్లాడతాడని ఎవడు ఊహించలేదు, అది కూడా దట్టు అసెంబ్లీలో. ఎందుకంటే ఇందుపూరి ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు. దేనికి గెలిపించారు? అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడతారు. అయ్యా మాకు యూరియా దొరకలేదు, రైతుల సమస్యల గురించి, నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని, అక్కడ కార్మికుల కర్షకులకి పని లేదని చెప్పు, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కో డ్రైనేజ్ బాగోలేదనో, లేదా అక్కడ ఉన్నటువంటి నీ నియోజకవర్గానికి మంచినీళ్ళు లేవు, అయ్యా రోజువారు కూడా ఆడవాళ్ళు బిందెలతో కొట్టుకుంటూ ఉన్నారు అని చాలా మనం చూసాం. అటువంటి పైన మాట్లాడితే బాలకృష్ణ చాలా మెచ్యూర్గా బాలకృష్ణ చాలా బాగా మాట్లాడే అని అనుకున్నాం. కానీ సైకో, ఇక ఆడవాడు ఈడవాడు అనే పదాలు కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ కానీ ఇంకోసారి కానీ ఇటువంటి పరుసు పదజాలంతో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన్నడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మాత్రం నిర్దాక్షిణంగా నడు రోడ్డు మీద 4 కోస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఆన్ ద రికార్డ్, మీరు వైరల్ చేయొచ్చు, బాలకృష్ణకి పంపించచ్చు, ఎవరికైనా పంపించవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మాట్లాడడానికి 4 లేకుండా అయిపోతావు బాలకృష్ణ, ఖబర్దార్. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఏ రకంగా మిమ్మల్ని బంధపెట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని కిందకి దించాలన్న ఆలోచన పనిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా చిరంజీవి గారికి ముసలి కన్నీరు కార్చడానికో, చిరంజీవి గారికి సపోర్ట్ చేయడానికో, చిరంజీవి గారికి ఇది చేయడానికి ఎవరు కూడా లేరు. ఎందుకు లేరని చెప్తున్నా అంటే గతంలో ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వినియోగించుకుని లబ్ధి పొందారు. తన అన్న అక్క గౌరవం 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని,
ఆ గౌరవం వల్ల ఈ రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా, నాగబాబు ఎమ్మెల్సీ అయినా, నాతో రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారు, ఇంకొక ఎవరైనా ఒక 10-15 మంది హీరోలైనా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నా అది చిరంజీవి గారి కష్టార్జితం, ఆయన స్వయం కృషితో సంపాదించుకున్నటువంటి గౌరవాన్ని ఒక పక్క అసెంబ్లీలో బాలకృష్ణ ఆడవాడని తిట్టడం, ఒక పక్క సొంత తమ్ముడే తన సొంత ప్రయోజనాల కోసం, పదవుల కోసం కక్కుర్తిపడి నడు రోడ్డు మీద అన్న పరువు తీసి ఎలక్షన్ కి వాడుకోవడం దుర్మార్గం వచ్చారు. ఎందుకన్నా అంటే చిరంజీవి గారు నిన్న లెటర్పేర్లో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అగౌరవపరిచారు, మర్యాద ఇవ్వలేదు, మమ్మల్ని బాగా చూసుకోలేదని లెటర్ రిలీజ్ చేయాల చిరంజీవి గారు ఎప్పుడు చెప్పలా. అలాగని రాజమౌళి కానీ ప్రభాస్ కానీ ఎవరైతే వెళ్ళారో 10 మంది ఎవరు ఎప్పుడు చెప్పలేదు. మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు, మా సినిమా టికెట్లు రేట్లు పెంచారు, నా సినిమాకి పెంచారు, బాలకృష్ణ సినిమాకి పెంచారు, తద్వారా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, అలాగే అప్పుడున్నటువంటి మహేష్ బాబు, ప్రభాస్ గారి సినిమాలు అన్నీ కూడా అత్యద్భుతంగా కలెక్షన్లు వచ్చినాయి, మంచి లాభాలు వచ్చినాయి, ఇండస్ట్రీకి మంచి జరిగింది, మాకు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తామన్నారు, రెండేళ్ళు ఆహ్వానించారని చెప్పారు. ఎక్కడ కూడా ఇచ్చేలా. కానీ నమస్కారానికి ప్రతి నమస్కారం అని చెప్పి వీళ్ళు చేస్తున్నట్టు గోల్ అయితే ఉందో, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు, సార్ మీరు నమస్కారం పెడితేనే మీకు టికెట్ల రేట్లు పెంచుతా, మీరు నమస్కారం పెడితేనే మీకు స్టూడియోలు ఇస్తా, మీరు నమస్కారం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదే. గౌరవపదంగా చిరంజీవి గారు తన యొక్క ఏదైతే మంచితనంతో ఆయన సీఎం హోదాలో, ఒక రాష్ట్రానికి సీఎం పెద్ద, ఒక దేశానికి పిఎం పెద్ద, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి, ఇక్కడ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, వీళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఎవరైనా నమస్కరిస్తారు. తప్పేముందండి? ఒక సీఎం కుర్చీకి గౌరవిస్తే తప్పేముంది? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దండం పెట్టలేదని దాన్ని అసత్య ప్రసారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవ్వగానే అందరు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకొని ఆ యొక్క క్యాబిన్ లోకి ఎంటర్ అయ్యారు. అది మర్చిపోయారా? మాట్లాడినప్పుడు 10 మంది అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో చుట్టువైపు చూస్తారు. చిరంజీవి గారు ఈ మధ్యలో నమస్కారం పెట్టారు. అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించకపోవచ్చు. అంతేగాని అది నిజంగానే చిరంజీవి గారిని అవమానపరచాలనుకుంటే, రండి చిరంజీవి గారు, మీరు మీ భార్య రండి, మా ఇంట్లో ఆతిథ్యం పొందండి, భోజనం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లరు కదా, పర్సనల్ గా పిల్లరు కదా. ఎందుకు పిలిచారు? ముందు అయ్యో చిరంజీవి గారు వస్తానంటే ఫ్యామిలీతో రమ్మని చెప్పండి. వచ్చిన తర్వాత తన సినిమా కష్టాలు చెప్పుకున్నారు, అయ్యా సినిమా ఇండస్ట్రీ ఇలాగుందంటే, అయితే చిరంజీవి గారు మీ యొక్క సారథ్యంలో, మీ యొక్క నాయకత్వంలో వాళ్ళందరినీ తీసుకురండి అని చెప్పి అంత పెద్ద బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి చెప్తే, చిరంజీవి గారు కూడా అదే పెద్ద మొత్తంలో తన యొక్క కర్తవ్యం ఒక పెద్ద మనిషిగా అందరినీ తీసుకొచ్చారు. ఆ యొక్క సమస్యలను ఉన్నటువంటి సమస్యను తీర్చుకున్నారు. అంతేకాని దీన్ని కూడా రాజకీయం చేశారు సార్. మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా గౌరవించారు మిమ్మల్ని. అక్కడ ఉన్నటువంటి లాన్ లో కూర్చోబెట్టారు, కనీసం ఇంట్లోకి రాని వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూడా అడుగు పెట్టలే మిమ్మల్ని. లాన్ లో కూర్చోబెట్టి మీకు కాల్ మీద కాల్ వేసుకుని మీరొక్క, ఆయనేమో పెద్ద రాజులాగా, మీరేమో ఆయన దగ్గర సర్వెంట్ లాగా ఉన్నారు. అదే గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా గౌరవించి మిమ్మల్ని మీకు మంచి మర్యాదలు చేస్తే అది గౌరవం కాదా? ఏంటంటే మా బాధ ఒకటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం బాలకృష్ణ ముమ్మాటికి తప్పు. ఆ పదాన్ని ఎన్నో రికార్డు నుంచి, అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలి. ఏదైతే బాలకృష్ణ బహిరంగ సమాపన చెప్పాలి. అలాగే చిరంజీవి గారిని ఏదైతే పాడవుడు ఈడవుడు అన్నారో వాళ్ళు కూడా వాళ్ళ చిరంజీవి ఫ్యాన్స్ తరఫున, వాళ్ళ జనసేన పార్టీ తరఫున వాళ్ళు అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ మేము కూడా అడుగుతున్నాం అది తప్పు, అటువంటి పదం వాడకూడదని. అంతేగాని ఇంకా ఇందాక అంటారు మేము కూటమిలో ఉన్నామండి, మేము ఏం చేయాలంటారు, అది వాళ్ళ ఇష్టం అండి. తంతే తండించుకుంటాం, కొడితే కొట్టించుకుంటాం, తిడితే తిట్టించుకుంటాం. ఏదైనా మేము కూటమిలో ఉండాలి, బానిసలా బతకాలి. మా ఒంటరికి వెళ్తే మేము ఎమ్మెల్యేగా కూడా గెలవలేము, పోతే భయాందోళనలో ఉన్న వ్యక్తుల గురించి మేమేం మాట్లాడలేము. ఈ పొత్తుల కోసం ఎవరు తిన్నా, కొట్టినా, తిట్టినా మేము పడతాము, బానిస పట్టులు బతుకుతాము, సంఖ్యలు నాకుతాము, ఆ సంఖ్యలు ఎక్కుతాము. మాకు చంద్రబాబు గారికి కష్టం వస్తే రోడ్డు మీద వచ్చి పడుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అన్నయ్య పరువు జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు, అన్నయ్యకి కష్టం వస్తే జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు కష్టం వస్తే రోడ్డు మీద వచ్చి పడుకున్నాడు. ఏంటండి తేడా? అసలు ఎవరైనా ఇది ఉంటుందా?
మీకు సిగ్గున్నా జనసేన పార్టీ తరపు నుంచి ఒక చిరంజీవి అభిమానిగా ఒక మీరు ఖండించాలా? తప్పు చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడటం తప్పు అని ఖండించలేకపోతున్నావు. నువ్వేం చిరంజీవి అభిమానివే, నువ్వే జనసేన పార్టీ వాడివి, నువ్వే నాయకుడు, నువ్వే ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. అది రికార్డు నుంచి తొలగించాలని ఖండించలేకపోతున్నావు. ఓకే లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పండి, చెప్తున్నారు. లక్ష్మీకాంత్ గారు మాట్లాడండి. ఆ రోజు చట్టసభలో బ్రాహ్మణి గారిని గాని లేదంటే భువనేశ్వరి గారిని గాని ఎన్ని మాటలని బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని ఎవరు చట్టసభలో ఎవరు తప్పుగా మాట్లాడలేదు. ఉంటే మనకి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం మాట్లాడేది ఒక టాపిక్, మాట్లాడేది డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో అన్న దానికి చించేసుకుంటున్నారు కదా. నీకంటే నారా బ్రాహ్మణ్ భువనేశ్వరి గారు తిడితే నీకంటే మీ శరీరం చుట్టూ వరగలపోతున్నావు. సిక్కులేదు నారా భువనేశ్వరుని బ్రాహ్మణుని తిడితే నీకంటే నొప్పి, నీకంటే నొప్పి. నీ చిరంజీవి తిడితే నీకు సిక్కులేదు, మిమ్మల్ని అలగాల్సిన ఉంటే సిక్కులేదు, మిమ్మల్ని శంకర్ జాతర కొరకలంటే సిక్కులేదు, మేము పవన్ కళ్యాణ్ తిడితే సిక్కులేదు, పవన్ లక్ష్మణ్ రావు గారు సిక్కులేదు. మీరే మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు మీకు సిక్కులేదు, అలగా చదవాలంటే మీకు సిక్కులేదు, మీ తల్లిని తిట్టా మీకు సిక్కులేదు, చిరంజీవి గారు నమ్మకం తిట్టా మీకు సిక్కులేదు. మీరే మాట్లాడతారు. లక్ష్మణ్ రావు గారు మీరు అడగాలనుకున్నది సూటిగా అడగండి, మనకి వేరే వద్దు. లక్ష్మణ్ రావు గారు మీరు ఏదైనా అడగాలనుకుంటే స్ట్రైట్ గా అడగండి, వద్దు. చెప్పేది నీకు పదవులు రాజకీయ ఉద్దేశంతో పక్క పార్టీ పారిపోయినాడు నువ్వు మాకు ఇచ్చేది. ముందు కాపాడుకోయ్యా, మిమ్మల్ని అలగా జనం అన్నారయ్యా, మిమ్మల్ని శంకర్ జాతర కొడకలు అన్నారయ్యా, మిమ్మల్ని ఆడవాడి గీడవాడు అన్నాడయ్యా. మీ కోప జాతులు మొత్తం శంకర్ జాతర కొడకలు అలాగే జనం అన్నారు. మీకు సిక్కులేదు. ఏం మాట్లాడతాం మిమ్మల్ని, ఏం మాట్లాడతారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏది అనకపోయినా శంకరాకుతూ ఉన్నారు మీరు. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. మీరు అందరూ కొడుతూ ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు ప్రతి గ్రామ ప్రతి విలేజ్ లో మొక్కలు కొట్లు కొడుతూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు మిమ్మల్ని టీడీపీ పార్టీ సిక్కులేదు మీకు, సిక్కులేదు మీకు, ఒక్కలు కొట్లాడు సిక్కులేదు. లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు మనం మాట్లాడుకునేది డైవర్ట్ అవుతుంది. ఆ విషయం కాదు ఇప్పుడు మాట్లాడుకునేది, వాళ్ళ అన్నయ్య కాదు. ప్రెసెంట్ ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించే చర్చ మొదలు పెట్టాం. సో పర్సనల్ గా వెళ్ళొద్దు, మీరు వాళ్ళ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటుందాం. కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడుతున్నారు, అవి కరెక్ట్ కాదు, వదిలేసేయండి. ఓకే లక్ష్మీకాంత్ గారు నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు మీ దగ్గరకు వస్తా. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు అది రాజకీయంగా అనిపించిందా, వ్యక్తిగతంగా అనిపించిందా, మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫస్ట్. మేడం ఫస్ట్ ఆ మాటలను అయితే మేము ఖచ్చితంగా అయితే మేము విభేదిస్తున్నాం. మా పార్టీ తరఫు నుంచి అయితే మేము ఎంత కూటమిలో ఉన్నా కానీ మేమైతే ఊరుకునేది లేదు. మేము తీసుకునే చర్యలు అయితే మేము పార్టీకి పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వెళ్ళిన తర్వాత మేము మాట్లాడతాము. ఇవాళ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం బాగాలేక ఆయన కొంచెం రెస్ట్ లో ఉన్నారు. ఈ విషయాన్ని అయితే మేము ఎక్కడితో అయితే మేము ఊరుకునేది అయితే లేదు. దీన్ని ఎవరో తీసుకొచ్చి రాజకీయాలు చేస్తానంటే ఎవరో తీసుకొచ్చి గౌరవం ఇవ్వట్లేదు, లేదంటే చిరంజీవి గారికి గౌరవం ఇవ్వకుండా మీ పార్టీ ప్రవర్తిస్తుందని వాళ్ళు చెప్పే సలహాలు అయితే మేము తీసుకునే స్థాయిలో అయితే మేము లేవు మేడం. ఒకటే చెప్తున్నాము, ఈ విషయంలో అయితే కూటమిలో భాగంగా అయినా కానీ 3 సభ్య కమిటీ వేసినా కానీ లేదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు, దానికి సంబంధించింది అయితే నడుస్తుంది. సో దీన్ని రాజకీయం చేయకుండా మా కూటమిలో భాగంగా మేము అంతర్గతంగా మేము చర్చించుకొని దీన్ని పరిష్కరించుకుంటాము. దీని విషయంలో అయితే మేమైతే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు అయినా కానీ మా పార్టీకి వెన్నుముఖంగా నిలుస్తుంది మా గాడ్ ఫాదర్ అయినటువంటి చిరంజీవి గారే. అటువంటి వారినే ఇటువంటి వ్యాఖ్యలు అంటే కనుక మేమైతే చూస్తూ ఊరుకునేది అయితే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరో పార్టీ వాళ్ళు రాజకీయాలు చేసి పిచ్చాపాటిగా మాట్లాడితే మాత్రం ఇందాకేదో 4 కోస్తాడు. ఖబర్దార్, నీకు నోరుంటే గనక, నువ్వు దమ్ముంటే గనక నీ విజయనగరం దాటి నువ్వు బయటికి రా. 4 ఎవరికి వస్తాడో చూస్తా నేను. లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు అడ్రస్ చెప్పు, లక్ష్మీకాంత్ గారు నువ్వు అడ్రస్ చెప్పు, నేను వస్తాను.
చెప్పవే నువ్వు అడ్రస్ చెప్పు, నేను వస్తాను. లక్ష్మీకాంత్ గారు వద్దు. బాలకృష్ణ తిడితే బాలకృష్ణకి సమాధానం చెప్పలేక భయపడి ఇంట్లో దాక్కున్నారు మీ పవన్ కళ్యాణ్. బాలకృష్ణ సమాధానం చెప్పలేక భయపడుతూ ఉన్నారు మీ ఫ్యాన్స్. బాలకృష్ణ ఎదుర్కోలేక ఇంట్లో లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నా నువ్వు? సిగ్గుసారి ఉండాలి మీకు. బాలకృష్ణ ఎదుర్కోలేకపోయారు మీరు. వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు సారీ చెప్పించలేకపోయారు. మీరే మీ బతుకులు ఏం మాట్లాడతారు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు సమాపణ చెప్పలేకపోయా. మన టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి మీ ఇద్దరు పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు. జ్వరం వచ్చిందని విజయవాడలో జ్వరం చూపించుకున్న హాస్పిటల్ లేవా? విజయవాడలో జ్వరానికి ట్రీట్మెంట్ లేవా? హైదరాబాద్ వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం అమ్మ పద్మ గారు, ఒక్క నిమిషం. మేము అన్నదేంటంటే పద్మ గారు చెప్పండి. ఖచ్చితంగా దీన్ని ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా దాన్ని ఖండించాలి. ఈ యొక్క అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకే నష్టం. ఫుల్ స్టాప్ పెట్టాలి ఖచ్చితంగా. ఆయన ఎక్కడ స్పందించలేదు, నారా లోకేష్ స్పందించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఆయనకి జ్వరం వచ్చిందంట, ఆయన పడుకున్నాడు. ఆయనకి జ్వరం వస్తుంది పడుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు కష్టం వస్తే రోడ్ల మీద వచ్చి పడుకుంటాడు. అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. మేమేం అన్నాం, మేము ఒకటే చెప్తున్నాం. మా నాయకుడిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నందుకు ఖచ్చితంగా బాలకృష్ణ తాటు తెస్తాం. బాలకృష్ణ గారికి తాటు తెస్తాం. అవసరమైతే నోట్లో 4 కూడా కట్ చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మా నాయకుడిని అన్నకు మీరెవరు? మీకు చిరంజీవి గారికి ఆధిపత్య పోరు సినిమా ఇండస్ట్రీ పరంగా ఉంటే చిరంజీవి గారు మీరు తెలుసుకోండి. జనసేన పార్టీ కొంతల దుర్గేష్ గారు ఎవరైతే సినిమా ఫోటోగ్రాఫ్ అయినటువంటి ఆ మినిస్టర్ గారు మీకు గౌరవం ఇవ్వకపోతే, మీ పేరు FDCలో 9వ నంబర్గా వేస్తే మీకు బాధగా అనిపిస్తే వాళ్ళు మీరు దగ్గరుండి ఏదైనా మీకు మీ గొడవలంతా చేసుకోండి. లేదు అయ్యా నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు గౌరవం లేదు, నా బావ నాకు గౌరవం ఇవ్వట్లేదు అని మీరు బాధపడితే మీ భావనకి ఒక మంత్రి పదవి తెచ్చుకోండి. లేదు పవన్ కళ్యాణ్ నినగాక మన వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు, ఆ డిప్యూటీ సీఎం మాకు ఇవ్వలేదు, అయ్యా మాకు డిప్యూటీ సీఎం అవ్వని నువ్వు డిప్యూటీ సీఎం తెచ్చుకో. అంతేగాని మాకెందుకు విన్నవయ్యా? నిన్నవయ్యా చెప్పాడు. నీకెవడా సలహా ఇచ్చాడు? నీకెవడు సలహా ఇచ్చాడు? అన్నా మీరు బాలకృష్ణ ఆడవాడు ఈడవాడు అందరూ మీరు ఏం సంక్రాంతిలో పోయారు. బాలకృష్ణ గారు సంక్రాంతి లక్ష్మణరావు గారు బాలకృష్ణ గారు మీరు లక్ష్మీకాంత్ లక్ష్మణరావు గారు బాలకృష్ణ ఆడవాడు చిరంజీవి అంటారా? బాలకృష్ణ కోరుకోలేకపోయారు, బాలకృష్ణకి సమాధానం చెప్పలేకపోయారు. బాలకృష్ణని బయటకు వచ్చి బాలకృష్ణని ఎంత తేలిపోయారు. మీరేం ఫ్యాన్స్, మీరేం జనసేన, మీరేం నాయకులు, మీరేం కార్యకర్తలు. మీ నాయకుడికి మీకు ప్యాకేజ్ అందితే, డబ్బులు అందితే సమ్మగా వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకుంటారు. ప్యాకేజ్ అందిందా? మా ఎన్నైనా తిట్టారా? అయితే ఇంకొక 500 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి. మా తల్లి తిట్టారా? 5 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి. లక్ష్మణరావు గారు చివరిగా ఒక మాటలో తెలుసుకోండి. లక్ష్మణరావు గారు రైట్ టైం అవుతుంది, మనకు ఒక్క మాటలో లంగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా పనికమైన నీచమైన రాజకీయం చేసి తల్లిని చెల్లిని ఎవరిని తిట్టినా, భార్యను తిట్టినా, అమ్మాయిని తిట్టినా, ఎవరిని తిట్టినా మాకు థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే రసభాసగా మారుతుందని అనుకోవాలి. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అవి రాజకీయ పరంగానో లేదా వ్యక్తిగతంగానో దానిపై హాట్ కామెంట్స్ జరుగుతున్నాయి, హాట్ టాపికే జరుగుతుందని అనుకోవాలి. దీనికి సంబంధించి చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. అప్పట్లో తాను స్వయంగా ముందడుగు వేసినందువల్లే అప్పట్లో సినిమా టికెట్ల ధరలు పెరిగాయని కూడా చెప్పుకొచ్చారు. సో చూద్దాం ముందు ముందు ఆ మాటలు ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయో. చిరంజీవి ప్రెసెంట్ అమెరికాలో ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.